నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. అనుపమ రత్నభూషిత సమంచిత మేరు సమాన మూర్తిమద్ ఘన వేదంతరాళ నవకాంతి మనోహర సప్తశైల సాను నిశిత వీచికాకర మనోహర మౌని మనో గుహా విహార నయనపర్వ సుందర నిరంతర సత్కరుణార్ద్ర దృగ్ఝర. నిరంతర సత్కరుణార్ద్ర దృగ్ఝరుడు ఆ దేవదేవుని యొక్క శ్రీనివాసుని యొక్క నయన పద్మముల నుండి కరుణా మకరంద ఝరులు నిరంతరము ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ కరుణా మకరంద ఝరులతో భక్తలోకాన్ని ఉత్తేజపరుస్తున్నారు, పరిప్లుతం చేస్తున్నారు, పవిత్రం చేస్తున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి. భగవంతుడు అంటే, పరమాత్మ అంటే నిర్వచనం ఎలా చెప్పగలము? పరమాత్మ ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని మనం సగుణ మార్గంలో ఏదో ఒక సంప్రదాయాన్ని అనుసరించాలి. అనంతుడైనటువంటి పరమాత్మ, అనంతానంతుడు, అప్రమేయ ప్రభావ భావనాతీతుడు, అత్యద్భుత లీలావిభూతికి నిలయమైనటువంటి వాడు, ఆదిమధ్యాంతరహితుడు. అయినా మనము సగుణ మార్గంలో ఆ దేవదేవుని ఉపాసించాలంటే మనకు సౌలభ్యమైనటువంటి ఒక సంప్రదాయ మార్గాన్ని అనుసరించాలి. అదే ఆచార్య పురుషులు చెప్పారు. ఉద్యద్భాను సహస్రభాస్వర పరవ్యోమాస్పదం నిర్మల జ్ఞానానంద ఘనస్వరూపం అమల జ్ఞానాధిభిషడ్గుణై జుష్టం సూర్యజనాహిపం ధృతరథాంగాబ్జాదిభూషోజ్వలం శ్రీభూసేవ్యమనంతభోగి నిలయం శ్రీ వాసుదేవం భజే. భగవద్ రామానుజుల వారు కానీ, ఆచార్య పురుషులు, మహర్షులు ఎందరో ఆ శ్రీమన్నారాయణుని యొక్క తత్వాన్ని, మహత్వాన్ని మనస్సులో భావన చేసి విశ్లేషించుకొని చెప్పారు. ఆ దేవదేవుడు పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చామూర్తి, ఈ 5 విధాలుగా ఈ సృష్టిలో భాషిస్తూ ఉంటాడు. అందులో ప్రథమమైనటువంటి తత్వము పరవాసుదేవ తత్వము. ఆ పరవాసుదేవ తత్వము అనేది ఎటువంటిది? ఎలా మనం స్తోత్రం చేయాలి, ఎలా ఆ తత్వాన్ని గురించి మనం విశ్లేషించుకోవాలి అంటే భగవద్గీతలో కృష్ణ భగవానుడు కూడా చెప్పాడు. వ్యాస భగవానుడు అత్యద్భుతమైనటువంటి శ్లోక రచనతో సంగ్రహణం చేశారు. నతద్భాసయతే సూర్యో న శశాంకో నపావకః యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ. అర్జునునికి, అర్జున, నా యొక్క పవిత్రమైనటువంటి పరంధామము ఎటువంటిది? 1000 సూర్యులైనా ఆ ప్రకాశానికి చాలరు. అటువంటి మహాధామము, అటువంటి పుణ్యధామము. అదే వాచ్య వరదాచార్య స్వామివారు, వేదాంత దేశకుల వారి యొక్క సమకాలికులు, మహానుభావులు, ఆచార్య పురుషులు ఈ వాసుదేవ తత్వాన్ని అత్యద్భుతంగా నిర్వచించారు. ఉద్యద్భాను సహస్రభాస్వర పరవ్యోమాస్పదం నిర్మల జ్ఞానానంద ఘనస్వరూపం అమల జ్ఞానాధిభిషడ్గుణై. జ్ఞాన, బల, శక్తి, వీర్య, తేజో, ఐశ్వర్య ఇత్యాది షట్శక్తులు, పరమమ్యో మహత్తప, పరమమ్యో మహత్తేజ, పరమమ్యో మహద్బ్రహ్మ, పరమమ్య పరాయణం. పరములకే పరాయణమైనటువంటిది ఈ తత్వము, పరమునకే పరమైనటువంటిది ఈ తత్వము, ఈ పరవాసుదేవ తత్వము. అటువంటి ఆ పరవాసుదేవతత్వము ఊహకందనటువంటి అప్రమేయ స్వరూపము. ఉద్యద్భాను సహస్రభాస్వరం, సహస్ర సూర్యమండల సమానమైనటువంటి కాంతి కూడా ఆ పరవాసుదేవ మండల కాంతి ముందు దిగదుడిపే. వ్యోమాస్పదం, ఆకాశమునకు అంతు ఎక్కడున్నదో తెలియదు, ఆకాశం ఎంతవరకు ఉన్నదో తెలియదు. అలాగే ఈ పరవాసుదేవుని యొక్క తత్వము, మహత్వము ఎంతవరకు పర్యంతమై ఉన్నదో కూడా ఎవరూ నిర్ణయించలేరు. నిర్మల జ్ఞానానంద ఘనస్వరూపం అమల జ్ఞానాధిభిషడ్గుణై. ఇటువంటి 6 గుణములు, జ్ఞానమా అనంతము, బలమా అనంతము, శక్తియుక్తుల అనంతము,
ఐశ్వర్యమా అనంతము. కాబట్టే ఆ పరమాత్మ సంకల్పిస్తే ఎవరికి ఏమైనా అనుగ్రహించగలడు. అటువంటి పరవాసుదేవమూర్తి దృష్టం సూర్యజనాధిపం, నిరంతరము సూర్యులు సేవిస్తూ ఉన్నారు. 12 సూర్యులు శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఆ 12 సూర్యులు సేవిస్తూ ఉన్నారు. అటువంటి పరమాద్భుతమైనటువంటి ఆ పరవాసుదేవమూర్తి యొక్క తత్వాన్ని మనస్సులో వివేచనం చేసుకుంటూ ఉంటే అదే యోగ సాధన. మాఘమాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. సోమ సూర్యాగ్ని మధ్యస్థ వ్యోమవ్యాపిన్ సదాశివ కాలత్రయ మహాకాల మృత్యుంజయ నమోస్తుతే. పరమశివుడు మాఘమాసంలో సర్వథా కీర్తనీయుడు కనుక అటువంటి పరమశివునికి సంబంధించినటువంటి వైభవాన్ని చెప్పేటువంటి ఈ మృత్యుంజయ స్తోత్రంలో మరొక శ్లోకం ఇది. సోమ సూర్య అగ్ని మధ్యస్థ. ఆయన ఎక్కడెక్కడున్నాడు అంటే తేజస్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుడు సోమనులో అంటే చంద్రునిలో వెలుగుగా ఉన్నాడు, సూర్యునిలో వెలుగుగా ఉన్నాడు, అగ్నిలో కూడా తేజస్సుగా ఉన్నాడు. కనుక సోమ సూర్య అగ్ని మధ్యస్థ వాటన్నిటిలో కూడా ఉన్నటువంటి వాడు. అలాగే వ్యోమ వ్యాపిన్, ఆకాశం అంతా వ్యాపించి ఉన్నటువంటి సదాశివ. హే సదాశివ, నీవు కాలత్రయ మహాకాల, 3 కాలాలు నువ్వే, భూతకాలం నువ్వే, భవిష్యకాలం నువ్వే, వర్తమాన కాలం నువ్వే, మహాకాలుడు కూడా నీవే. అంటే సమస్త లోకాలని కూడా నీలో లయం చేసుకునేటువంటి కల్పాంతకాల మహాస్వరూపానివి నీవు అన్నమాట. కనుక అటువంటి లయకార మహాకారుడ మృత్యుంజయ నమోస్తుతే. మృత్యువుని జయించి నీ భక్తులకు మృత్యుపీడ లేకుండా చేసినటువంటి ఓ దేవదేవ నీకు నమస్కారం అయ్యా అని చెప్పడం ఈ శ్లోకంలో ఆంతర్యం. మాఘమాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈ రోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు ఫిబ్రవరి 28వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర ఉత్తరాయణ శిశిర ఋతువులో మాఘమాసంలో కృష్ణపక్షంలో నవమి తిథి మూలా నక్షత్రం గురువారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. తిథి నవమి దుర్గోపాసనకి అనుకూలమైనటువంటి రోజు. మూలా నక్షత్రం సరస్వతి ఉపాసనకు అనుకూలమైనటువంటి రోజు. అందున మనకు ఈ మాఘమాసంలో ఈ మూలా నక్షత్రం ఉన్నటువంటి రోజున సరస్వతి సముపాసనం చేయడం అనేటువంటిది అనేక రకాలైనటువంటి జ్ఞానాలను మనకు అనుగ్రహించేటువంటి విషయం. అలాగే గురువారం అంటే నవగ్రహాలలో ఒక గ్రహమైనటువంటి బృహస్పతి గ్రహం లేదా గురుగ్రహం అని చెప్పబడేటువంటి గ్రహానికి సంబంధించినటువంటి వారం. కనుక ఈ బృహస్పతి లేక గురు సంబంధమైనటువంటి కవచాలను, స్తోత్రాలను, అదేవిధంగా బృహస్పతి సంబంధమైనటువంటి మంత్రజపాన్ని చేయడం, ఇవన్నీ కూడా చాలా శ్రేష్టమైన విషయాలు, శ్రేయోదాయకాలు. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఆదరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.